సరే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ కంప్లీట్‌గా ఆగిపోయినట్టేనా? అందుకని మోదీ గారు లేదు ఇది ఆగలేదు, ఇది కంటిన్యూ అవుతుందన్నట్టుగా ఆయన నిన్న మాట్లాడారు. అంటే మరి ఆపరేషన్ సింధూర్ ఆగకపోతే ఇంకా కాల్పులు జరిగే అవకాశం ఉందా? లేకుంటే ఈ ఒప్పందం అయింది. సీజ్ ఫైర్ కూడా అమలు చేశారు కాబట్టి ఇది కంప్లీట్‌గా ఈ నుంచి ఈ యుద్ధం అనేది ఇక జరగదు. కంప్లీట్ క్లోజ్ అయిపోయినట్టేనా సార్? ఇప్పుడు అది వివరం చెప్పలేం కదా. హ్మ్. ఇప్పుడు నీకు మధ్యనో నాకు మధ్యనో అయితే ఏదో ఒక అంచనాకు ఒకదానికి రావచ్చు. హ్మ్. ఈ 2 దేశాల మధ్య తర్వాత ఆహ్, సైనికుల మధ్య హ్మ్. సైన్యం మధ్య అనేసరికి ఇండియాలో అయితే సైన్యం కొంచెం ప్రధానమంత్రి, రక్షణ మంత్రి వాళ్ళ ఆదేశాలను పాటించుతారు. ఓకే. వాళ్ళకై వాళ్ళు స్వయం నిర్ణయాలు తీసుకోరు. ఇక్కడి నుంచి పోయి ఇదే ఈ పర్పస్ పాకిస్తాన్ నుంచి ఏదైనా దాడి జరిగితే మీరు స్వేచ్ఛగా అప్పటికప్పుడు చర్యలు తీసుకోండి అని అటువంటి ఆదేశాలు తీసుకొని వాళ్ళు ముందుకు పోరు. హ్మ్. మన మన సైన్యం మీద ఆ అజమాయిషి ఉంది. ఎందుకంటే 3 విభాగాలుగా ఆర్మీని డివైడ్ చేశారు. ఇంతకుముందు ఎప్పుడో 1947 తర్వాత స్వాతంత్రం వచ్చినాక కరియప్ప అనుకుంటాను. సై హ్మ్. మిలిటరీ చీఫ్‌గా ఉన్నప్పుడు పాకిస్తాన్‌లో మాదిరే సైన్యం కుట్ర చేసి ప్రభుత్వం కూల్చాలనుకున్నారు. ఓకే. అదేదో ప్రభుత్వం గ్రహించడము ఆర్మీని 3 విభాగాలుగా చేశారు. హ్మ్. నేవీ, ఆర్మీ, ఎయిర్ ఏ దానికి ఆ దానికి అధిపతులు. ఓకే. వీరి మీద కంట్రోలింగ్ బాడీ పెట్టారు. ముగ్గురు సైన్యాధిపతులు ఆ కౌన్సిల్‌లో ఉంటారు. రక్షణ మంత్రి ఇంకా హోంశాఖ సెక్రటరీ, రక్షణ శాఖ సెక్రటరీ హ్మ్. కార్యదర్శిగా ఉంటారు. చైర్మన్‌గా ఈళ్ళల్లో ఎవరు సీనియర్ అయితే వాళ్ళని చైర్మన్‌గా పెట్టుకున్నారు. ఓకే. అక్కడ నిర్ణయాలు తీసుకుంటారు. వీ ఒక్కరే ఉన్నారనుకోండి ఆర్మీ కమాండరే అన్ని విభాగాలకు అధిపతిగా ఉంటే హ్మ్. వాళ్ళు ఎప్పుడైనా నిర్ణయం తీసుకోరు. పాకిస్తాన్‌లో అదే పరిస్థితి ఉంది గదా. పేరుకు ఏదో ప్రధానమంత్రి పరిపాలన అనేది ఉంది గానీ, మొత్తం వ్యవహారం అంతా నడిపించేది సైన్యాధ్యక్షుడే గదా. హ్మ్. సైన్యంలో వాళ్ళకున్నే లుకలుకలు, వాళ్ళకేదైనా బలహీనతలు ఎప్పుడన్నప్పుడు ఇదే ఇటువంటి చర్యలన్నీ చేస్తుంటారు. ఓకే. అందుకని వాళ్ళకు మనకు తేడా ఉంది. ఈ ఇది అనుసరించే వీళ్ళు ఇప్పటికైతే సీజ్ ఫైర్ అన్నారు. హ్మ్. సీజ్ ఫైర్ అంటే యుద్ధం ఆగిపోయిందని గాదు. ఓకే. అక్కడ ఏదైనా ప్రొవొకేషన్ వచ్చిందనుకోండి, హ్మ్. లేదు ఎవడైనా టెర్రరిస్ట్ వచ్చి దాడి చేసినారనుకోండి, మళ్ళీ తప్పకుండా ఉంటుంది ఇంట. ఓకే. సార్ మీరు ఇంతకుముందు అన్నట్టు అంటే చాలా మంది దీన్ని కంటిన్యూ చేస్తేనే బాగుంటుంది. సీజ్ ఫైర్‌ని యాక్సెప్ట్ చేయలేదు చాలా మంది జనాలు. వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. చాలా మంది పోస్ట్‌లు కూడా పెట్టారు. ఎందుకు భారత్ వెనక్కి తగ్గింది? ఇప్పటివరకు భారతే కదా బెటర్ పొజిషన్‌లో ఉంది. ఇదే ఊపులో పూర్తి స్థాయిలో ఉగ్రవాదాన్ని నాశనం చేసి ఉండాల్సింది. పీఓకేని భారత్‌లో కలిపేయాల్సి ఉండాల్సింది. అలా అటువంటి పోస్ట్‌లు పెడుతున్నారు. సో, అది పాసిబుల్ అయ్యే అవకాశం ఉంది. కానీ భారత్ వెనక్కి తగ్గిందంటున్నారు. మరి దీన్ని అట్లా కాదు. మీరెలా చూస్తారు? కాదు వాళ్ళు వ్యూహాత్మకంగానే హ్మ్. ఈ ఈ యుద్ధంకి సంబంధించిన విశ్లేషణ ఉండాలి గదా. అవును. ఊరికే మనం కూర్చొని ఇక్కడ దాడి పొడిగించుంటే సరిపోయిండు. ఆక్యుపైడ్ కాశ్మీర్‌ని ఆక్రమించుంటే సరిపోయిండు. హ్మ్. వాళ్ళని నాశనం చేయడానికి ఆడ ఉండాలి గదా. వాళ్ళ స్థావరాలు ఎక్కడైతే ఉండాయో, ఆ స్థావరాల మీద అటాక్ జేసినారు. ఆ హ్మ్. స్థావరాలన్నీ ధ్వంసం చేసేసినారు గదా. మళ్ళా వాళ్ళ ఆ స్థావరాలు ఏర్పరచుకోవాలంటే టైం పడుతుంది. ఓకే. అంత ఈజీ కాదు. ఎందుకంటే చాలామంది నాయకులు గూడా ఆహ్, 5 రకాల దానికి సంబంధించిన 5 మంది నాయకులు పోయినారు. హ్మ్. ఒక దాంట్లో నాయకుడు తప్పించుకున్నారు గానీ, ఆయన బామర్దులు, తర్వాత తమ్ముడు అందరూ ఓహ్! 10 మంది దాకా చనిపోయినారు కదా హ్మ్. అనుచరులు. అతను అతనేమైంది తుదకు ఎవరు లేకుండా పోయినారు. నేను ఇది చిన్న బాగుండు అనే కార్యదర్శికు హ్మ్. వచ్చినాది అనంటే నా ఆర్గనైజేషన్ కూడా కిల్ అయినట్టే కదా. హ్మ్. అది అంత మేరకు ఉగ్రదాడి జరిగింది. ఉగ్రదాడి జరిగినప్పుడు ఉగ్రవాదులను దాడి చేసినాము. పాకిస్తాన్ మీద అని చెప్పడం లేదు కదా. హ్మ్. అందుకు ఈ యుద్ధం జరిగితే అది ఆర్థిక పరంగాను, హ్యూమన్ లాస్ అయితేనేమి, సైన్య పరంగాను రకరకాలు ఉండాయిలే సమస్యలు. ఓకే. ఏదో కొంచెం అయన్నీ పూర్తి యుద్ధతంత్రం తెలియదు. అక్కడ లోపల ఏం జరిగిందో తెలియనోళ్ళు మాట్లాడే మాట. అలాగే సార్ దీనిపైన కంప్లీట్ ఒక క్లారిటీ కేంద్రం ప్రజలకి ఇవ్వాల్సిన అవసరం ఉంది అని కూడా ప్రతిపక్షాలు విమర్శలైతే చేస్తున్నారు. అంటే ఏం జరిగింది? ఏం ఒప్పందం జరిగింది? ఎందుకు ఆపేయాల్సొచ్చింది? దీనిపైన
చర్చలైతే జరగాలని కూడా వాళ్ళు అంటున్నారు. మరి అటువంటి పార్లమెంట్‌లో చేస్తారా? చర్చ ఎందుకంటే మనం ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఏం జరిగినాదో పార్లమెంట్ వివరిస్తే ప్రజలకు వివరించినట్టే. హ్మ్. అందుకు సమావేశం చేయించండి. మీరేం జరిగినాదో చెప్పండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అది రాజకీయ పక్షాలు జనరల్‌గా డిమాండ్ చేసేది. ఇంత జరిగిన తర్వాత పార్లమెంట్‌ను సమావేశపరచమని డిమాండ్ చేయడంలో తప్పు లేదు. ఓకే. మీరు డిమాండ్ చేసినప్పుడు కొన్ని ఈ యుద్ధంలో ఎట్టుంటాయంటే కొన్ని విషయాలు చెప్పగలిగినటుంటాయి, చెప్పలేనిటుంటాయి. హ్మ్. అవి చెప్తే తప్పేమిటి అని కొందరు విశ్లేషించొచ్చు. చెప్పినప్పుడు మన రహస్యాలు శత్రువుకు తెలిసే అవకాశం ఉంది. వాళ్ళు గూడా దానికి తగ్గట్టు ఎత్తుగడలు వేసేదానికి అవకాశం ఉంది. హ్మ్. నిన్న మిలిటరీ ముగ్గురు అధిపతులు గూడా చెప్పేటప్పుడు కొంత మేరకే జెప్పి ఇంతకంటే ఎక్కువ చెప్పలేము అని అన్నారు. హ్మ్. ఎందుకంటే అవతల వ్యక్తికి తెలుస్తది గదా! ఏం జరిగింది? ఏం జేసింది చెప్తే. ఓకే. సరే. సీజ్ ఫైర్ అమలైన తరువాత 2 కూడా అటు పాకిస్తాన్ వాళ్ళేమంటున్నారంటే, ఇప్పటివరకు ఈ యుద్ధంలో మేమే గెలిచామని జెప్పేసి వాళ్ళు ప్రకటించుకొని బహిర్గతంగా మీడియా ముఖంగా తర్వాత పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. ఇప్పటికి కూడా ఇంకా ర్యాలీలైతే నడుస్తూ ఉన్నాయి వాళ్ళ దేశవ్యాప్తంగా కూడా. ఇటు మోదీ గారు కూడా నిన్న మాట్లాడారు. మనమే గెలిచాం ఈ యుద్ధంలో అని జెప్పేసి ఆయన కూడా ప్రకటించేసుకున్నారు. సో, ఇప్పటివరకు జరిగిన పరిణామాల ప్రకారం చూసుకుంటే ఎవరిది విజయం? మీ ఒపీనియన్స్? ఈ ఏ ఏ ఏ వాళ్ళు ఇతర దేశంలో జరిగే అంతరంగిక సంఘటనల గురించి నేను కామెంట్ జేయడం అంత బావుండదు. ఓకే. కాకపోతే మనమే బహిర్గతంగా చూస్తన్నాము. హ్మ్. అన్ని అన్ని డ్రోన్‌లు వేస్తే హ్మ్. ఆహ్, ఆ డ్రోన్‌లు ఏమన్నా ఒక్కటన్నా పేలిందా వాళ్ళ లక్ష్యాల మీద? అన్ని మధ్యలోనే కూల్చేసినారు. ఏదో ఒకటో రెండో జరిగిండొచ్చు గానీ, హ్మ్. 400 డ్రోన్‌లు ఉపయోగించితే ఒక్కటి గూడా లక్ష్యాన్ని ఛేదించలేదు గదా! ఏదో మధ్యలో కూలిపోవడము, ఆ శకలాలు పడి కొంత డ్యామేజ్ అవ్వడము, హ్మ్. కాల్పుల్లో డ్యామేజ్ అవ్వడమో జరిగిందంతే. వాళ్ళ విజయం ఏముంది? వాళ్ళ దేశం మీదికి మధ్యలోకి వెళ్లి స్కడ్ మిసైల్స్‌తో దాడి చేయడం అంటే ఇంక అంతకంటే అవమానకరమైన సంఘటన ఏదుంది? హ్మ్. దాన్ని అంతకంటే మేం గెలిచినాం అని చేసుకోవటం అంటే, ఈ అక్కడ మిలిటరీ రూలు. మీరందరూ వచ్చి చేయాల్సిందంటే చేస్తుంటారులే. అది ద ఆ దేశంలో అంతరంగికంగా జరిగే మనం కామెంట్ చేసేదానికి లేదు. దాని వాళ్ళు విజయోత్సవాలు అనే దానికి ఏ అవకాశం లేదు గదా! వాళ్ళ దేశం మధ్యలోకి పోయి స్కడ్ మిసైల్ చేయడము అనంటే హ్మ్. చిన్న విషయం కాదు గదా! అవును. మనుషులు లేకపోకుండా మన ప్రాంతంలోనే ఉండి, వాళ్ళ ప్రాంతంలో ఉన్న 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడం అనేది చిన్న విషయం గాదు గదా! హ్మ్. అలాగే 8 ఎయిర్‌పోర్ట్‌లను ధ్వంసం చేయడం గూడా చిన్న విషయం గాదు గదా! హ్మ్. మన దాంట్లో ఏం జరిగింది నష్టం? ఏవో చిన్నయి అక్కడక్కడ ఇళ్ళల్లో కొంత ఈ ఈ సైనికులు ఉపయోగించిన బార్డర్‌లో ఉపయోగించిన ఆయుధాల వల్ల కొన్ని ఇళ్ళల్లో కొంత కొంత చిన్న చిన్న డ్యామేజ్‌లు జరిగినాయి. అంతకంటే ఎక్కువేం లేదు గదా! ఓకే. సరే ఇటు ట్రంప్ అంటే అమెరికా వైఖరి పైన కూడా కొన్ని సందేహాలు ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. అంటే భారత్ నుంచి పాకిస్తాన్‌ని కాపాడడానికే ఈ ఒప్పందం వీళ్ళిద్దరి మధ్య చేశారు. అటు లోపాయికారిగా అని చెప్పేసి ట్రంప్ పైన కూడా సోషల్ మీడియాలో విపరీతంగా పోస్ట్‌లయితే అంటే పెడుతున్నారు. అనవసరంగా ట్రంప్ ఇన్వాల్వ్ అయ్యి ఇటు పాకిస్తాన్‌కి మద్దతు తెలిపి భారత్ నుంచి కాపాడాడు అని చెప్పేసి. ఆ రకంగా చూడొచ్చంటారా అసలు? పాకిస్తాన్‌ను కాపాడాలని కాదు గదా! హ్మ్. అక్కడ పాకిస్తాన్ సమస్య కాదు. ఓకే. ఇద్దరు రెస్ట్‌లైన్ చేయండి, శాంతి కుదిరించుకోండి అనే సలహానే అతనిది ఇద్దరికీ ఇచ్చినారు. హ్మ్. సరే వాళ్ళ డీజీఓఎం మాట్లాడినాడు కాబట్టి మాకు సిమ్లా ఒప్పందం ఉంది కాబట్టి మేము దాటిపోలేం కాబట్టి మేమేం మాట్లాడుకుంటామని మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత విరమణ. సార్ ఈ కాల్పుల విరమణ ఇదైతే జరిగిపోయింది. అంటే ఆపేశారు. అటు పక్కనే మనం చాలా నిర్ణయాలు అంటే ఉగ్రదాడి జరిగిన తర్వాత తీసుకున్నాం. సింధు నదీ జలాలు ఆపడం గానివ్వండి, లేకుంటే వాళ్ళ వీసాలు రద్దు చేయడం, పాకిస్తాన్ వాళ్ళందరినీ పంపించడం. ఈ రకంగా ఆర్థికంగా వాణిజ్యపరంగా పాకిస్తాన్‌ని తీవ్ర స్థాయిలో దెబ్బతీశారు. ఇప్పుడు వీటి పరిస్థితి ఏంటి? వీటిని కూడా ఏమన్నా క్యాన్సెల్ చేస్తారా? అవన్నీ అట్లే ఉంటాయని చెప్పారు గదా! హ్మ్. ఓన్లీ యుద్ధం మాత్రం సీజ్ ఫైర్ మాత్రం ఉంటుంది. హ్మ్. మిగతా కండిషన్స్ ఏవైతే ఉగ్రదాడి జరిగిన తర్వాత సింధు జలాలను నిలిపివేయటం గానీ, హ్మ్. పాకిస్తాన్ వీసాలను వాళ్ళను వెనక్కి పంపించడము, వారి వీసాలు రద్దు జేయడము, అవన్నీ అట్నే అమల్లో ఉంటాయి. అవి హ్మ్. వెనక్కి తీసుకోలేదు. హ్మ్. యూ అయి తర్వాత జరిగే చర్చలను బట్టి ఉంటది. హ్మ్. ఇప్పటికైతే ఓన్లీ సీజ్ ఫైర్ మాత్రమే ఉంది. ఓకే.
అండ్ భారత్‌లోకొచ్చి దాడి చేసిన టెర్రరిస్ట్‌ల పట్టుకోవడం అంటే వాళ్ళు పాకిస్తాన్‌లో ఉన్న ఇప్పుడు అదే ఎక్కడున్నా సరే కదండి. పట్టుకోవాల్సిన ప్రయత్నం అయితే చేస్తారు. అంటే ఈ ఆపరేషన్ అంటే సింధూర్ పేరుతో ఇప్పుడు హ్మ్. అదే కదా డిమాండ్. హ్మ్. ఇప్పుడు ప్రధానమంత్రి పెట్టిన డిమాండ్ ఏమిట్రా అనంటే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్‌ను మాకివ్వాల్సిందే. అవును. రెండోది ఈ ఉగ్రవాదులను అరెస్ట్ చేసే విషయంలో మాకు సహకరించాలా. ఈ రెండే కదా కండిషన్స్ పెట్టింది. హ్మ్. మరి కండిషన్స్‌కి పాకిస్తాన్ యాక్సెప్ట్ చేస్తుందంటారా సార్? చేస్తుందో లేదో రేపు పొద్దున భవిష్యత్తులో చెప్పే విషయాలు. హ్మ్. సీజ్ ఫైర్ అనేది ఇప్పటికుంది. ఓకే. అదే సీజ్ ఫైర్ మీద కూర్చుంటారు. రేపేమన్నా చర్చలు జరుగుతాయా? అంటే హ్మ్. రేపంటే రేపు కాదు. భవిష్యత్తులో. హ్మ్. చర్చలు జరిగినప్పుడు ఈ అంశాలన్నీ వస్తాయంట. ఓకే. అంటే ఒప్పందాల వరకే ఈ సీజ్ ఫైర్. సి ఒకవేళ ఒప్పందాలు ఆ! సెట్ అవ్వకుంటే హ్మ్. కాల్పులు జరపకుండా సీజ్ ఫైర్ అంతే. హ్మ్. మిగతాటన్నీ అవన్నీ అట్లే ఉన్నాయి. ఏంట ఓకే ఏ సార్. ఏవైతే నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు అట్లే ఉన్నాయి. ఓకే సార్. సార్ ఇది ఇప్పుడు అంటే చాలా మంది కూడా మాట్లాడుతున్నారు. ఇది పొలిటికల్‌గా ప్రధాని నరేంద్ర మోదీ గారికి కూడా మంచి హెల్ప్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే గతంలో కూడా యూరి అటాక్స్ కానివ్వండి, లేకపోతే పుల్వామా దాడులప్పుడు ప్రధాని మోదీ గారు వ్యవహరించిన తీరు అవన్నీ కూడా ఆయన పొలిటికల్‌గా కూడా హెల్ప్ అయ్యాయి. ఇప్పుడు ఇది ఆపరేషన్ సింధూర్ ఈ స్థాయిలో కూడా సక్సెస్ అయిపోయింది. సో ఇది ఎటువంటి ఆహ్, ఇంపాక్ట్ అంటే చూపిస్తుందంటారు? అంటే ప్రజల్లో ఎటువంటి రియాక్షన్ ఉంటది అనంటే హ్మ్. బట్ పహల్గామ్‌లో హ్మ్. 20 మంది యాత్రికుల్లో చంపేసినప్పుడు హ్మ్. దానికి తగ్గ ప్రతిదాడి జేయాలని ప్రతి ఒక్కరిలోనూ ఉన్నది. అవును. దానికి కావాల్సిన మేరకు ప్రతిదాడి జేశారు. ఓకే. అది ఏది ఉగ్రవాదుల మీదనే దాడి జేస్తామన్నారు. ఉగ్రవాద శిబిరాల మీదనే దాడి జేసినారు. హ్మ్. మిలిటరీని కదిలించాలనుకున్నప్పుడు మిలిటరీ ఎయిర్ బేసెస్ మీదన అటాక్ జేసినారు. ఓకే. ఆహ్, వాళ్ళయే ప్రాధేయపడేటట్టు జేసినారు. హ్మ్. విరమణ చేయమని అరేబియాను, సౌదీ అరేబియాను ఇతర కంట్రీస్‌నంతా లాబింగ్ జేశారు గదా! హ్మ్. అంటే అది భారతదేశానికి విజయం కిందనే లెక్క గదా! ఓకే. మరి దాడైతే చేసినారు గదా అతను. హ్మ్. అంటే మన ఆయుధ సంపత్తి గాని, మన దేశ ఆర్థిక విధానం గాని బలంగా ఉంది ఇప్పుడు ఓకే. పాకిస్తాన్ కంటే. హ్మ్.